ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా స్వల్ప, అతి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి గుణగణాలు తెలుసుకోవాలి. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలు నమోదు చేస్తున్న ఖరీఫ్కి అనువైన స్వల్పకాలిక వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే గాని సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద, బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక సన్నగింజ రకము KNM 1638. ఇది కూనారం పరిశోధనా స్థానం నుంచి కూనారం వరి 2 పేరుతో 2021 సంవత్సరంలో విడుదలైంది. ఈ రకము పంటకాలం 120 నుంచి 125 రోజులు. గింజలు సన్నంగా ఉంటాయి. BPT 5204 కంటే సన్నంగా ఉండి మంచి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఈ రకము స్వల్పకాలిక రకం కావడం, గింజలు సన్నంగా ఉండడం, దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం ఈ మధ్య కాలంలో రైతాంగంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది. మన తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా రైతులకి ఆదరణ పొంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకం KNM 1638 అనేటువంటి రకాన్ని కూడా మనం ఈ తెలంగాణలో వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. అలాగే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి సన్న రకాలు 2 ఉన్నాయి. ఇవి కూడా మనము ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవచ్చు. ఒకటి JGL 28545. ఇది జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జగిత్యాల వరి 2 పేరుతోని విడుదలవ్వడం జరిగింది. 2021 సంవత్సరంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాలం 135 రోజులు. గింజ సన్నంగా సాంబమసూరి అంటే BPT 5204 మాదిరిగానే ఉంటుంది. అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చాలా సన్న రకాలు విడుదలైనాయి, కానీ BPT 5204తో సమానంగా అన్నం నాణ్యత ఉన్నటువంటి వెరైటీలు లేవు అనేటువంటి ఒక అపోహ మనకు ఉంది. అయితే ఈ వెరైటీ JGL 28545 అనేటువంటి రకం మాత్రం BPT 5204కి ఏమాత్రం తగ్గకుండా మంచి అన్నం నాణ్యతతోని అదే గింజ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను, అదేవిధంగా గింజ నల్ల మచ్చ తెగులును కూడా తట్టుకుంటుంది. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి మనము 28 నుంచి 30 క్వింటల వరకు తీసుకునే అవకాశం ఉంది. అంటే మధ్యకాలిక రకము, సన్నగింజ రకము, మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి రకాలను సాగు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ JGL 28545 జగిత్యాల వరి 2 అనేటువంటి రకాన్ని రైతాంగం సాగు చేసుకోవచ్చు. అలాగే JGL 27356 అనేటువంటి అతి సన్నగింజ రకం కూడా 2022లో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల నుంచి విడుదలైంది. ఈ రకం పంటకాలం 130 నుంచి 135 రోజులు. గింజ చాలా సన్నగా ఉండి, అంటే మనకు జై శ్రీరామ్ అని మార్కెట్లో ఉంది, అలాంటి గింజ పరిమాణాన్ని కలిగి మనకు అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉన్నటువంటి రకం. ఈ రకం కూడా కొంతవరకు మెడవిరుపుని, అదేవిధంగా కొంత వరకు ఆకుమచ్చ తెగుల్ని కూడా తట్టుకునేటువంటి వీలుంది. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటల వరకు వస్తుంది. అయితే ఈ మిక్కిలి సన్నగింజ రకాలు ఈ మధ్య కాలంలో నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మిక్కిలి సన్నగింజ రకాలు ఈ మిల్లర్లు ఈ పచ్చి మీదనే కొనుక్కొని వెంటనే స్టీమ్ ద్వారా మిల్లింగ్ చేసి ఈ మార్కెట్కి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అతి సన్నగింజ రకాలకి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. అదేవిధంగా ఎండబెట్టేటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి రైతాంగం ఈ రకాలపై సాగుకి మొగ్గు చూపిస్తున్నారు. అదేవిధంగా
కంపాసాగర్ నుంచి కూడా KPS 2874 అనేటువంటి ఒక సన్నగింజ రకాన్ని కంపాసాగర్ పరిశోధనా స్థానం నుంచి 2021 సంవత్సరంలో రూపొందించి విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాలం 140 రోజులు. గింజ సన్నంగా ఉంటుంది, కాస్త BPT 5204 కంటే పొడవుగా ఉంటుంది. ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా సన్నగింజ రకాలలో కొంతవరకు దోమను తట్టుకునే రకం ఈ KPS 2874 అని చెప్పొచ్చు. ఈ దోమతో పాటుగా అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా చౌడు సమస్య ఉన్నటువంటి నేలలకు కూడా ఈ KPS 2874 అనుకూలంగా ఉన్నట్లుగా గుర్తించాము. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వానాకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి అనుకూలం. ఖరీఫ్లో సన్నగింజతో పాటు లావుగింజ రకాలను సైతం పండిస్తుంటారు రైతులు. కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసం ఖరీఫ్కు అనువైన దొడ్డుగింజ రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడానికి వీలైనటువంటి నూతన దొడ్డుగింజ రకాలను కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 29325 అనేటువంటి దొడ్డుగింజ రకాన్ని 2022 సంవత్సరంలో రాజేంద్రనగర్ వరి 5 పేరుతోని విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాలం 125 రోజులు. ఈ రకము గింజలు కనుక మనం చూసుకున్నట్లయితే దొడ్డుగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, అదేవిధంగా మంచి అన్నం నాణ్యతను కలిగి ఉంటుంది. దొడ్డుగింజ రకాలలో నూక శాతం తక్కువగా ఉండేటువంటి రకం కింద మనం ఈ రకాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రబీలో కానీ అదేవిధంగా ఖరీఫ్లో కానీ సాగు చేసినప్పుడు ఈ మిల్లర్లు కొన్ని వెరైటీస్లో నూక ఎక్కువగా అవుతుందనేటువంటి ఉద్దేశంతో తరుగు ఎక్కువగా తీస్తున్నారు. ఈ RNR 29325 అనేటువంటి రకంలో ఆ సమస్య లేకుండా నూక శాతం చాలా తక్కువగా ఉండేటువంటి దొడ్డుగింజ రకంగా మనం గుర్తించాము. ఈ రకానికి నూక శాతం తక్కువగా ఉండడమే కాకుండా కొంతవరకు సుడిదోమను కూడా తట్టుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రకం ఎత్తు కూడా ఎక్కువగా పెరగదు, పొట్టి రకం కాబట్టి ఈ గాలి వానలకు కూడా పడిపోయే అవకాశం చాలా తక్కువ. దిగుబడి సామర్థ్యం కూడా ఎకరానికి 30 క్వింటాల నుంచి 32 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వానాకాలంలో స్వల్పకాలిక రకాల్లో దొడ్డుగింజ రకాలు సాగు చేసుకోవాలనేటువంటి రైతాంగం ఈ RNR 29325 అనేటువంటి రకాన్ని రాజేంద్రనగర్ వరి 5 పేరుతో అందుబాటులో ఉంది కాబట్టి రకాన్ని సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు. అలాగే JGL 24423 అనేటువంటి రకం జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జగిత్యాల వరి 1 అనే పేరుతోని 2019లో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఇప్పటికే చాలా ప్రాచుర్యం చెంది లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ ఉంది. ఈ రకం యొక్క పంటకాలం 120 నుంచి 125 రోజులు. గింజ లావుగా ఉంటుంది, మంచి నాణ్యతని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకం కూడా కొంతవరకు సుడిదోమను తట్టుకునే శక్తి ఉంది. సుడిదోమతో పాటుగా ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి తరచుగా వచ్చే సమస్య చౌడు సమస్య, అదేవిధంగా యాసంగిలో సాగు చేసినప్పుడు చలి సమస్య, ఈ 2 సమస్యలకు కూడా ఇది నిలదొక్కునేటువంటి రకం. అంతేకాకుండా ఈ మధ్య మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు గాను ఈ యాసంగిలో మనం చూసాం చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో వడగండ్ల వానలు రావడం, అకాల వర్షాలు రావడం, తద్వారా ఈ పంట కోసే దశలో గింజలన్నీ కూడా రాలిపోవడం, చేను మీద పడిపోవడం, తర్వాత ఈ పంట కోతలు కష్టతరం కావటం, దిగుబడులు కూడా గణనీయంగా నష్టపోవడం అనేటువంటిది సాధారణంగా మనం గమనించాం. ఈ JGL 24423 అనేటువంటి రకం గింజ రాలే గుణం కూడా లేదు. అంటే ఈ అకాల వర్షాలు కానీ లేదా వడగండ్ల వర్షాలు వచ్చినప్పుడు కూడా అంత ఎక్కువగా గింజ రాలకుండా ఉండడం, అదేవిధంగా కాండం గట్టిగా ఉంటుంది కాబట్టి పడిపోకుండా ఉండేటువంటి గుణం కూడా ఉంది. ఈ లక్షణాలు ఉండటం వలన ఈ రకాన్ని మనం అనివార్య పరిస్థితుల్లో కొన్ని ఆలస్యంగా నార్లు పోసుకొని నాటినా కూడా ఏమాత్రం నష్టపోకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది.